అందరికీ నమస్కారం. ఈరోజు మా దగ్గర తోటలో కొన్ని మామిడి పండ్లు చెట్ల కింద పడి ఉన్నాయి కాబట్టి నేను మామిడి చెట్ల కింద ఉన్న మామిడి పండ్లు తీసుకొచ్చి నా డైరీ ఫామ్ దగ్గర సాయంత్రం టైంలో పెట్టడం అయితే జరిగింది. అయితే పొద్దున టైంలో నేను డైరీ ఫామ్కి వచ్చినప్పుడు వర్షం పడింది కాబట్టి నాకు బయట మేపడానికి అవకాశం లేదు. అందుకే నేను ఇలా మామిడి పండ్లు ఒక దగ్గర పెట్టి బకెట్లో తీసుకెళ్ళి ఆవులకైతే మామిడి పండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు వర్షం పడింది, నేను బయట మేపడానికి అవకాశం అయితే లేదు. అందుకే నేను ఇట్లా మామిడి పండ్లన్నీ తీసుకొచ్చి ఒక పూట భోజనంగా ఆవులకైతే ఇస్తున్నా. అయితే ఇట్లా ఇచ్చేటప్పుడు ఆవులకు మామిడి పండ్లు తినేటప్పుడు ఇవి కొంచెం ఇంకా పూర్తిగా పండు అయితే కాలేదు, కొంచెం కాయ దశలోనే ఉన్నాయి. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు మామిడి పండ్లలో పురుగులు వస్తాయి కాబట్టి కాయ దశలో ఉన్నప్పుడే పండ్లు ఇస్తే అవి పర్ఫెక్ట్గా ఉంటాయి పురుగులు లేకుండా. అందుకే నేను ఇట్లా మామిడి పండ్లు అయితే ఆవులకి ఇస్తున్నా. అయితే నా డైరీ ఫామ్లో ఒక పిల్లి అయితే పెంచుకుంటున్నా. ఈ పిల్లి వచ్చేసి నాకు ఎలకల బెడద లేకుండా అయితే చేస్తుంది. దీనివల్ల నేను చాలా ఉపశమనం అయితే పొందుతున్నా. ఎందుకంటే దానాలు తినకుండా అయితే ఉంటున్నాయి. పిల్లి పండు తింటుందేమని చూస్తున్నా, పిల్లి మొత్తానికి అయితే పండు తినలేదు. మొత్తానికైతే దాన్ని ప్రేమగా అయితే పెంచుకుంటున్నా, నా దగ్గర ఉన్న పాలు పెరుగు పోసి. అయితే మొత్తానికైతే నా దగ్గర ఉన్న మామిడి పండ్లు తీసుకొచ్చి నేను ఈ నా దగ్గర ఉన్నటువంటి టబ్బులలో పెట్టడం జరిగింది. నేను ఆవుల లోపలికి వెళ్ళి అన్నీ ఒకేసారి వదిలి గేట్ అయితే డోర్ తెరవడం అయితే జరిగింది. అట్లా తెరిచినప్పుడు ఈ ఆవులన్నీ బయటకు వస్తాయి చూడండి. ఇట్లా ఆవులకి ఒక పూటగా మామిడి పండ్లన్నీ ఇచ్చి వాటిని సంతోషపెట్టడం అయితే జరిగింది. ఇలా ఆవులన్నీ ఒకేసారిగా వచ్చి గుంపులుగా ఒకటే దగ్గర పెడితే అవి గొడవ పడినట్టు పొడుచుకుంటాయి కాబట్టి నేను నాలుగు ఇట్లా టబ్బులలో పెట్టి దూరం పెట్టడం అయితే జరిగింది. అట్లా పెట్టినప్పుడు అవి బయటికి రావడమే ఆ టబ్బులలో వాటిని తినడం జరుగుతుంది. ఎందుకు ఇట్లా ఇచ్చిన అంటే, నేను ప్రతిరోజు మేపడానికి ఆవులను తీసుకెళ్ళినప్పుడు మా దగ్గర ఉన్న పక్కల మామిడి తోటలోకి పరిగెత్తుండే. వాటికి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టము. అందుకే నేను వాటిని సంతోషపరచాలని ప్రతిసారి నేను వాటి సరదా తీరుస్తూ ఉంటా. ఈ మామిడి పండ్లు తినేటప్పుడు అవి ఖచ్చితంగా మామిడి టెంకలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలేస్తాయి. అవి ఏం తినవు. ఒకవేళ తిన్నా కూడా మళ్ళీ నెమరు వేసుకున్నప్పుడు వాటిని బయటికి వదిలేస్తాయి. అది నేను గమనించాను కాబట్టి ఈసారి మాత్రం వాటికి టెంకలు తీయకుండా మామిడి పండ్లు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అట్లా అవి తింటూ చాలా సంతోషపోయినాయి. నేను అవి ఎక్కడైనా టెంకలు తింటాయేమో చిన్న లేగదుడని చాలా దగ్గరుండి అయితే అబ్జర్వ్ చేసిన. అక్కడెక్కడ చూడండి మామిడి టెంకలు అయితే తిన్న తర్వాత అవి కింద పడేయడం జరిగింది. అవి అట్లా తింటుంటే నేను చూసి అయితే చాలా సంతోషపోయినా. ఇట్లా మామిడి పండ్లు ఆవులు తినడం అనేది వాటికి కూడా అప్పుడప్పుడు కొంచెం టేస్టీగా ఫుడ్ ఇవ్వాలి. మనం ఎప్పుడు పచ్చిగడ్డి స్టోరేజ్ చేసుకున్న ఫుడ్ ఇవ్వడమే కాదు, అట్లా అని చెప్పేసి నేను వాటికి ఇట్లా ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే మనం మనుషులము బయటికి వెళ్ళి మనకు కావాల్సిన ఫుడ్ మనం తెచ్చుకొని తింటాము. అవి కూడా అడగలేవు కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు నా దగ్గరలో ఉన్న మామిడి పండ్లు తీసుకొచ్చి వాటికి ఇవ్వడం అయితే జరిగింది. అట్లా అవి తింటున్నప్పుడు చాలా సంతోషమైనాయి. నేను వాటి మామిడి పండ్లు మొత్తం పూర్తిగా తినేంత వరకు దగ్గరుండి అబ్జర్వ్ చేసి మామిడి టెంకలన్నీ తీసుకొని బయట పడేయడం అయితే జరిగింది. అది ఫ్రెండ్స్ నా ఆవుల గురించి. ఈరోజు మామిడి పండ్లు ఆవులు సరదాగా సంతోషంగా తిన్నాయి కాబట్టి వాటిని చూసి నేను కూడా చాలా సంతోషపోయినా. ఇట్లా మామిడి పండ్లు ఎందుకు ఇచ్చిన చెప్పాను కదా, వర్షంలో మేపడానికి అవకాశం లేదు. అందుకే ఇట్లా ఆవులకు మామిడి పండ్లు ఇచ్చి వాటిని సంతోషపెట్టాను. అది చూసి నేను చాలా సంతృప్తి అయిపోయాను. కొంచెం అందరు ఇవ్వాలని కాదు, నాకు అవకాశం ఉండే కాబట్టి ఇచ్చిన. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా ఆవుల గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గోమాత.